అట్లాగే కూడి వచ్చిన క్రైస్తవ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రవీణ్ అన్నగారి విషయం మీ అందరికీ తెలియదు. నాతో ఆయన చాలా సన్నిహితులు. అలాగే మా సిఎంసి టీంలో ఉన్నటువంటి జేమ్స్ గారు, అలాగే డానియల్ గారు, ఇంకా సిఎంసి టీంలో ఉన్న చాలామందికి పరిచయిస్తున్నారు. ఈరోజు ఆయన గురించి ఇటు విధముగా వైజాగ్ పట్టణంలో మీటింగ్ పెట్టి సంతాప సభ జరుపుతామన్నది బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా ఒక విధంగా సంతోషించదగ్గ విషయం అని నేను అనుకుంటూ ఉన్నాను. ఒకని జన్మదినం కంటే ఒకని మరణదినం మేలని దేవుడు అన్నాడు. నిజంగా అందరి మరణాలు మేలు అవ్వవేమో కానీ ప్రవీణ్ పగడాల గారి మరణం మాత్రం క్రైస్తవ్యానికి మేలు తెచ్చింది. ఇదైతే మాత్రం నేను నమ్ముతున్నాను. దేవుని మాట తరాలలో యుగాలలో ఖచ్చితత్వమైనది. ప్రవీణ్ అన్న గారి మరణాన్ని వారి కుటుంబం ఎంత చింతిస్తుందో క్రైస్తవ ప్రపంచం అంతకంటే ఎక్కువగానే చింతించిందని చెప్పాలి. అందులో నేను ఒకడిని. అన్న చనిపోయాడని తెలిసిన తర్వాత 14 రోజులు నుంచి 2 వారాలు ఇంచుమించు 14 రోజులు తినలేక, తాగలేక, ఉండలేక చాలా బాధపడుతూ ఆ బాధని మిగతా వాళ్ళతో వ్యక్తపరుస్తూ ఉండేవాడిని. ఆయన మరణం అయిన తర్వాత హాస్పిటల్ దగ్గర నుంచి బరియల్ వరకు కూడా నా ప్రయాణాన్ని కొనసాగించి చాలా బాధపడి ఒక నిర్ణయం తీసుకున్నాను, మా అన్నలతో పంచుకున్నాను. అది కూడా మీకు తెలియజేస్తాను చివరిలో. దేవుని యొక్క సంకల్పం మేరకే ప్రవీణ్ పగడాల గారు మరణించారన్నది వాస్తవం. మనం నమ్మాలి దాన్ని. ఎందుకంటే ఒక యాకోబు గారు కత్తితో పొడవబడ్డారు, ఒక స్టెఫన్ గారు రాళ్లతో కొట్టబడ్డారు. ఇదంతా దేవుని చిత్తమే. అలాగే ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో చనిపోయారు అన్నది కొంతవరకు మరి మనం అనుకున్నది. అయితే నేను ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకోకపోతే మీరు అందరూ కూడా నిజంగా ఇది యాక్సిడెంట్ అని నమ్మని అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. ఇక్కడ ఎవరో నమ్మరు. క్రైస్తవ లోకంలో కాదు, హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎవరో నమ్మరు. కేవలం విశాఖపట్నంలో వినబడుతున్న చప్పుడు మాత్రమే. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో వినబడుతున్న గొప్ప చప్పుడు ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు మరణమయ్యారంతే కానీ యాక్సిడెంట్గా మాత్రమో చనిపోలేదు అన్నది మనందరికీ తెలిసిన మన మనసులో ఉన్న నిజం. ఇది బయట పెట్టాం మీరు సంతోషం. లేకపోతే ప్రవీణ్ పగడాల గారి వారి యొక్క కుటుంబానికి ఖచ్చితంగా దేవుడు ఆదరణ ఇవ్వాలి. ముఖ్యంగా మరి జెసికా పగడాల గారు మనస్సుని దేవుడు నెమ్మదిపరచాలి. వారి బిడ్డల్ని దేవుడు కాపాడాలి. ఎందరినో దత్తత తీసుకొని పెంచుకున్న మనసున్న మహారాజు ప్రవీణ్ పగడాల గారు.